నా ప్రియమైన సహపౌరులారా, నమస్కారం. చారిత్రాత్మకమైన ఈ సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. మీకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. 75 సంవత్సరాల క్రితం జనవరి 26వ తేదీన మన ప్రజాస్వామ్యానికి పునాది అయిన భారత రాజ్యాంగం అమల్లోకొచ్చింది. దాదాపు 3 ఏళ్ల పాటు విస్తృతంగా చర్చలు జరిపిన రాజ్యాంగ పరిషత్ సభ 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ రోజును 2015వ సంవత్సరం నుంచి సంవిధాన్ దినోత్సవంగా, అంటే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం మన పౌరులందరికీ సమిష్టి ఆనంద గర్వకారణమైన సందర్భం. ఒక జాతి మనుగడలో 75 సంవత్సరాల కాలం కేవలం లిప్తపాటు అని అంటూ ఉంటారు. కానీ భారత్ విషయంలో ఈ 75 ఏళ్ల కాలం గురించి అలా చెప్పలేమని నేనంటాను. నిద్రాణమై ఉన్న మన జాతి ఆత్మ మళ్లీ జాగృతమై ప్రపంచ దేశాల సమూహంలో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకునేందుకు వడివడిగా ముందుకు అడుగులు వేసిన కాలం ఇది. ప్రపంచంలోనే అతి పురాతనమైన నాగరికతల్లో ఒకటి అయిన భారత్ విజ్ఞానానికి, వివేకానికి మూలాధారంగా ఒకప్పుడు నిలిచింది. మధ్యలో కొన్ని చీకటి రోజులు వచ్చి వలస పాలనలో దారుణమైన అమానుషమైన దోపిడీ వల్ల మన దేశంలో పేదరికం వ్యాపించింది. విదేశీ పాలన శృంఖలాల నుంచి మాతృభూమిని విడిపించేందుకు అత్యున్నత త్యాగాలు చేసిన వీరులను ఈరోజు మనం మొదట గుర్తు చేసుకోవాలి. వారిలో కొంతమంది జాతికి సుపరిచితులే అయినా మరికొంతమంది గురించి ఇటీవల కాలం వరకు ప్రజలకు అంతగా తెలీదు. దేశ చరిత్రలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధులకు ప్రతినిధిగా నిలిచిన భగవాన్ బిర్సాముండా 150వ జయంతిని ఈ ఏడాది మనం జరుపుకుంటున్నాం. జాతీయ చరిత్రలో వారి కృషికి ఇప్పుడు మనం తగిన ప్రాధాన్యమిస్తున్నాం. 20వ శతాబ్దం మొదటి దశాబ్దాల్లో జరిపిన పోరాటాలు ఒక దేశవ్యాప్త స్వాతంత్ర సమరంగా ఏకీకృతమయ్యాయి. మన దేశ ప్రజాస్వామ్య విలువలకు తిరిగి ప్రాణం పోయడంలో మార్గదర్శనం చేసిన మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి నాయకులు ఈ దేశంలో ఉండడం కేవలం ఈ దేశ ప్రజల అదృష్టం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది పుస్తకాల్లో ఉండే సిద్ధాంతాలు, భావనలు మాత్రమే కాదన్న విషయాన్ని మనం ఆధునిక కాలంలో తెలుసుకున్నాం. ఈ జీవన విలువలు మన నాగరికత వారసత్వంలో ముందు నుంచి అంతర్భాగాలే. భారత్ స్వాతంత్ర్యం సాధించిన నాటి నుంచి మన రాజ్యాంగం, గణతంత్ర భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా మాట్లాడిన విమర్శకుల మాటలు తప్పని ఈ విలువల బలంపైనే మనం రుజువు చేయగలిగాం. మన రాజ్యాంగ పరిషత్ సభ స్వరూపం కూడా మన గణతంత్ర విలువల ప్రతిబింబం అని చెప్పాలి. దేశంలో అన్ని భాగాలు, అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రతినిధులు ఈ సభలో సభ్యులుగా ఉన్నారు. ముఖ్యంగా సరోజినీ నాయుడు, రాజ్కుమారి అమృత్ కౌర్, సుచేతా కృపలాని, హంసాబెన్ మెహతా, మాలతీ చౌదరి వంటి దిగ్గజాలైన 15 మంది మహిళలు కూడా సభలో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో మహిళా సమానత్వం అనేది ఒక సుదూరమైన ఆదర్శంగా ఉన్న కాలంలోనే భారత మహిళలు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్రను నిర్వర్తించారు. నాగరికత విలువలు అనేవి అనేక శతాబ్దాలుగా మన దేశానికి నైతిక దిక్సూచిలో భాగంగా ఉన్న కారణంగా మన రాజ్యాంగం ఒక సజీవ ఆచరణాత్మక పత్రంగా రూపుదిద్దుకుంది. భారతీయులుగా మన సమిష్టి గుర్తింపునకు రాజ్యాంగం అత్యున్నతమైన పునాదిగా నిలిచింది. మన అందరినీ ఒకే కుటుంబంగా రాజ్యాంగం ఒక తాటిపైకి తీసుకునొచ్చింది. ఇప్పటికే 75 సంవత్సరాల కాలం నుంచి మన ప్రగతి పయనానికి ఈ పత్రం మార్గదర్శిగా వ్యవహరిస్తోంది. ఈరోజు మనం రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడైన డాక్టర్ అంబేద్కర్కు, రాజ్యాంగ పరిషత్ సభలో ఇతర విశిష్ట సభ్యులకు, ఈ పనికి సంబంధించి అజ్ఞాతంగా, అవిశ్రాంతంగా పనిచేసిన అనేక మంది అధికారులకు మనకు ఇంత అమూల్యమైన పత్రాన్ని వారసత్వంగా ఇచ్చినందుకు ఈనాడు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ప్రియమైన దేశ ప్రజలారా, 75 సంవత్సరాల రాజ్యాంగ చరిత్రలో యువ గణతంత్రం అయిన మన దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలోనూ ఆ తర్వాత కూడా దేశంలో అధిక భాగాల్లో తీవ్రమైన పేదరికం, ఆకలి నెలకొన్నాయి. అయితే ఆ సమయంలో కూడా మన ఆత్మవిశ్వాసంలో మాత్రం ఎటువంటి కొరత లేదు. ప్రగతి సాధించేందుకు అవసరమైన అవకాశాలు ప్రతి ఒక్కరికీ లభించేలా సానుకూలమైన పరిస్థితులను మనం కల్పించాం. మన రైతులు చెమటోడ్చి కృషి చేసి ఆహార ఉత్పత్తిలో మన దేశానికి స్వావలంబన కల్పించారు. మన కార్మికులు
అవిశ్రాంతంగా పనిచేసి మన మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలను పరివర్తనం చేశారు. వారి విశేషమైన ప్రయత్నాల కారణంగా ఈనాడు భారత్ అర్థవ్యవస్థ ప్రపంచ ఆర్థిక సరళిపైన ప్రభావాన్ని చూపుతోంది. అంతర్జాతీయ వేదికలపై ఈనాడు భారత్ నాయకత్వ పాత్ర పోషిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిధిని అనుసరించినదే ఈ పరివర్తన సాధ్యపడేది కాదు. గత కొన్ని సంవత్సరాల్లో మన దేశంలో ఆర్థిక వృద్ధి రేటు నిరంతరం పెరుగుతోంది. యువజనులకు మరిన్ని ఉపాధి అవకాశాల కల్పన జరిగి రైతులు, కార్మికుల చేతుల్లో మరిన్ని డబ్బులు చేరి ప్రజలు పేదరికంలో నుంచి బయటికి రాగలుగుతున్నారు. సుదూర దృష్టితో, సాహసంతో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే ధోరణిని కొనసాగించేందుకు తోడ్పడతాయి. సమ్మిళిత సమానత్వం అనేది మన అభివృద్ధికి మూలం కాగా, అభివృద్ధి ఫలాలను వీలైనంత విస్తృతంగా పంచడంపైన మనం దృష్టి సారిస్తున్నాం. ఆర్థిక సమానత్వానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, అటల్ పింఛన్ యోజన లాంటి వాటిని మరింత విస్తరించడం ద్వారా వివిధ ఆర్థిక సహాయ పథకాలను ప్రజలు అందుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రజా సంక్షేమం అనేదాన్ని ప్రభుత్వం పునర్నిర్వచించడం కూడా అంతే ముఖ్యమైన మార్పు. దీంతో ఇల్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం ఒక హక్కుగా భావించి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. అణగారిన వర్గాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనకబడిన తరగతులు వంటి వర్గాలకు చేయూతనిచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువజనులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, జాతీయ ఫెలోషిప్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్లతో పాటు హాస్టల్, కోచింగ్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాల వారికి ఉపాధి, ఆదాయ కల్పన అవకాశాలు కల్పించి వారి పేదరికాన్ని తగ్గించడంలో ప్రధాన్ మంత్రి అనుసూచి అభ్యుదయ యోజన గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. షెడ్యూల్డ్ తెగల సామాజిక, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అంటే పీఎం జన్మన్ పథకం మొదలైన పథకాలు ప్రత్యేకంగా సహాయాన్నందిస్తున్నాయి. డీనోటిఫైడ్, సంచార, పాక్షిక సంచార వర్గాల కోసం ఒక ప్రత్యేక అభివృద్ధి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. మరోపక్క భౌతిక మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన రోడ్లు, రైల్వేలు, రేవులు, లాజిస్టిక్స్ కేంద్రాలతో సహా వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన గత దశాబ్ద కాలంగా దృష్టి పెట్టడంతో రానున్న అనేక దశాబ్దాల పాటు అభివృద్ధికి అవసరమైన మౌలిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఆర్థిక రంగంలో ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన తీరు అత్యంత ఆసక్తికరమైనది. అనేక డిజిటల్ చెల్లింపు ప్రత్యామ్నాయాలు, ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ సమానత్వాన్ని పెంచి గణనీయమైన సంఖ్యలో ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగం చేయగలిగాయి. వ్యవస్థలోకి మునుపెన్నడూ లేని స్థాయిలో ఇవి పారదర్శకతను ప్రవేశపెట్టాయి. అతి కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోని అత్యుత్తమమైన వ్యవస్థలలో ఒకటైన పటిష్టమైన డిజిటల్ ప్రజా సదుపాయాల వ్యవస్థను సృష్టించగలిగాం. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ లాంటి సాహసోపేతమైన చర్యల పరంపరల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఆరోగ్యవంతమైన స్థితికి చేరుకుని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల వ్యర్థ ఆస్తుల్లో కూడా గణనీయమైన తగ్గుదల సాధ్యపడింది. ప్రియమైన సహపౌరులారా, 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ వలస పాలన నాటి అనేక బానిసత్వ అవశేషాలు మన మస్తిష్కాల్లో అనేక రోజుల పాటు మిగిలిపోయాయి. గత కొద్ది సంవత్సరాల్లో మనం ఆ దృక్పథంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను చూస్తున్నాం. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంను ప్రవేశపెట్టడం ఈ ప్రయత్నాల్లో చెప్పుకోదగ్గవి. భారతీయ న్యాయశాస్త్ర సిద్ధాంతాల ఆధారంగా రూపొందిన ఈ కొత్త నేర చట్టాలు శిక్షలు విధించడం పైన కాక న్యాయాన్ని అందించే ముఖ్య ఉద్దేశంగా రూపుదిద్దుకున్నాయి. అంతేకాక మహిళలు, పిల్లలపై నేరాల నిరోధానికి కొత్త చట్టాలు అత్యధిక ప్రాధాన్యాన్నిస్తున్నాయి. ఆ స్థాయిలో సంస్కరణలు అమలు చేయాలంటే అత్యంత సాహసోపేతమైన దార్శనికత అవసరం. సుపరిపాలనకు అవసరమైన పునర్నిర్వచనం కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఒక బిల్లు దేశంలో అన్ని ఎన్నికలను ఒకే సమయంలో నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రణాళిక ద్వారా పరిపాలనలో స్థిరత్వం వస్తుంది. విధానపరమైన నిష్క్రియాత్మకత ఉండదు. వనరుల మళ్లింపు జరగదు. ఆర్థిక భారాన్ని తగ్గించడం సహా అనేక ఇతర ప్రయోజనాలను కల్పించగలుగుతారు. మన సాంస్కృతిక సంపదతో తాజాగా పరిచయం మరింత గాఢమైంది.
ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళా ఆ సుసంపన్న వారసత్వానికి ఒక వ్యక్తీకరణగా భావించవచ్చు. సాంస్కృతిక రంగంలో తీసుకుంటున్న అనేక చర్యలు మన సంప్రదాయాలు, పద్ధతులను పరిరక్షించేందుకు, పునరుజ్జీవింపజేసేందుకు తోడ్పడతాయి. భాషా వైవిధ్యానికి కూడా భారత్ ఒక గొప్ప కేంద్రం. ఈ సుసంపన్న వైవిధ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వం అస్సామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత భాషలను ప్రాచీన భాషలుగా ప్రకటించింది. తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు ఇప్పటికీ ఈ శ్రేణిలో ఉన్నాయి. ఈ 11 ప్రాచీన భాషలపైన పరిశోధనలను ప్రభుత్వం ఇప్పుడు ఎంతగానో ప్రోత్సహిస్తోంది. గుజరాత్లోని వడ్నగర్లో తొలి పురావస్తు అనుభవ సంగ్రహాలయ నిర్మాణం పూర్తి కావస్తుండడం నాకు సంతోషంగా ఉంది. క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల నాటి మానవ ఆవాసానికి సంబంధించిన సాక్ష్యాధారాలు లభించిన ఓ క్షేత్రానికి దగ్గరగా ఈ మ్యూజియంను అభివృద్ధిపరుస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన కళలు, హస్తకళలు, సాంస్కృతిక వస్తువులను ఒకచోట ప్రదర్శించేందుకు ఈ మ్యూజియం ఏర్పాటవుతోంది. ప్రియమైన సహపౌరులారా, రేపటి భారతదేశాన్ని రూపుదిద్దేది మన యువతరమే. యువత ఆలోచన ధోరణికి దిశానిర్దేశం చేసేది విద్య. అందువల్ల ప్రభుత్వం విద్యలో పెట్టుబడిని పెంచి ఈ రంగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు సాధించిన ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయనే చెప్పాలి. బోధన నాణ్యత, భౌతిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సమానత్వ విషయాల్లో కొత్త పరివర్తన వచ్చింది. బోధన మాధ్యమాల్లో వివిధ స్థాయిల్లో ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల ఫలితాలలో కూడా చెప్పుకోదగ్గ మెరుగుదల రావడంలో ఆశ్చర్యం లేదు. ఈ పరివర్తనలో మహిళా ఉపాధ్యాయులు ఎంతో కీలకమైన పాత్ర పోషించిన విషయం నాకెంతగానో సంతోషం కలిగిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఉపాధ్యాయులైన వారిలో 60% కంటే ఎక్కువ మంది మహిళలే కనుక ఇది అంతగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదనే చెప్పాలి. వృత్తి విద్య, నైపుణ్య విద్యను విస్తృతం చేయడం, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం కూడా స్వాగతించదగ్గ పరిణామం. యువజనులకు కార్పొరేట్ రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు ఇప్పుడు కొత్తగా మరొక పథకం ప్రారంభమైంది. పాఠశాల స్థాయి విద్యలో పటిష్టమైన పునాది ద్వారా విజ్ఞానం, ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన రంగాల్లో భారత్ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ప్రపంచంలోనే మేధో సంపత్తి దరఖాస్తులకు సంబంధించి భారత్ 6వ స్థానంలో నిలిచింది. ప్రపంచ సృజనాత్మక సూచీలో మన స్థానం కూడా ఎప్పటికప్పుడు మెరుగవుతూ 2020 నాటి 48వ స్థానం నుంచి 2024లో 39వ ర్యాంకుకు చేరింది. ఆత్మవిశ్వాసం పెరగడంతో మనం అత్యాధునిక పరిశోధనా రంగంలో అనేక చర్యలతో మన భాగస్వామ్యాన్ని పెంచుతున్నాం. వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనలను ప్రోత్సహించి పెంచేందుకు నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా ఉత్తేజకర వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం. జాతీయ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ మిషన్ ద్వారా కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, సైబర్ భద్రత సహా అనేక సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ఇటీవలి కాలం వరకు భవిష్యత్ పరిజ్ఞానాలుగా పిలిచిన ఈ సాంకేతిక పరిజ్ఞానాలు ఇప్పుడు మన సాధారణ దైనందిన జీవితంలో భాగం కావడం ఆసక్తికరమైన అంశం. జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ప్రకృతి రహస్యాలను శోధించే ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టు. అంతేకాకుండా మన దేశ శాస్త్ర విజ్ఞాన చరిత్రలో ఒక విలక్షణమైన మైలురాయి కూడా. ఈ ప్రధాన కార్యక్రమం కింద 10,000 మంది భారతీయుల జీనోమ్ సీక్వెన్సింగ్ వివరాలను తర్వాతి పరిశోధన కోసం ఈ నెలలోనే అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రాజెక్టు బయోటెక్నాలజీ పరిశోధన రంగాల్లో కొత్త మార్గాలు ఏర్పరిచి ప్రజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో గత కొద్ది సంవత్సరాలుగా అనేక విధాల ప్రగతి సాధించింది. ఈ నెల స్పేస్ డాకింగ్ ప్రయోగం ద్వారా ఇస్రో మరోసారి ఉత్తేజం కలిగించి దేశ ప్రజలకు గర్వకారణమైంది. ప్రపంచంలోనే ఈ సామర్థ్యం గల 4వ దేశంగా మన దేశం నిలిచింది. ఒక జాతిగా మన పెరుగుతున్న ఆత్మవిశ్వాసం క్రీడల రంగంలో కూడా ప్రతిఫలిస్తోంది. మన దేశానికి చెందిన క్రీడాకారులు ఇటీవలి కాలంలో అనేక విజయగాథలను రచించారు. గత ఏడాది ఒలింపిక్స్ క్రీడల్లో మన క్రీడాకారులు పేరు గడించడమే కాక ఒలింపిక్స్ క్రీడల్లో మనం పంపిన క్రీడా బృందం తమ అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి విజయ గర్వంతో స్వదేశానికి తిరిగి వచ్చింది. మన చదరంగం క్రీడాకారులు ప్రపంచంలో మన దేశ సత్తాను చాటారు. ఫిడే చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల, మహిళల చదరంగం క్రీడాకారులు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 2024వ సంవత్సరంలో క్రీడారంగంలో మన దేశం సాధించిన విజయాలకు అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్గా డి గుకేష్ నిలవడం తలమానికంగా నిలిచింది.
క్షేత్రస్థాయిలో శిక్షణ సౌకర్యాల్లో మెరుగుదల కారణంగా ఈ క్రీడాకారులు సమరోత్సాహంతో ముందుకు సాగి తర్వాతి తరం వారికి మరింత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్న స్ఫూర్తిని కలిగించారు. విదేశాల్లో ఉన్న మన సోదర సోదరీమణులు మన సంస్కృతి నాగరికతల్లో వైభవోపేతమైన అంశాలను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లి వివిధ రంగాల్లో విజయాలు సాధించి దేశానికి గర్వకారణమయ్యారు. భారత విజయ పరంపరలో తాము కూడా ఒక భాగమేనని వారు విశ్వసిస్తారు. ఈ నెల ఆరంభంలో ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో నేను చెప్పినట్లు 2047 సంవత్సరం నాటికి భారత్ను వికసిత్ భారత్గా నిలబెట్టే ప్రక్రియలో వారు చురుకుగా ఉత్సాహంగా పాల్గొంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రియమైన సహపౌరులారా, వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతి ద్వారా మనం తల ఎత్తుకుని భవిష్యత్ అభిముఖంగా ముందుకు సాగుతున్నాం. మన భవిష్యత్తుకి అత్యంత కీలకమైనది మన యువశక్తి, ముఖ్యంగా యువతీ శక్తి. రేపటి భారత్ను తీర్చిదిద్దడంలో వారి కలలు కీలకం కాగా మన స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలను జరుపుకునే నాటికి మన దేశం వికసిత్ భారత్గా నిలుస్తుంది. 2050 జనవరి 26వ తేదీ నాడు ఇప్పటి తరం మన త్రివర్ణ పతాకానికి వందనం చేస్తూ మన సాటిలేని రాజ్యాంగ మార్గదర్శకత్వం లేనిదే ఈ గొప్ప ప్రయాణం సాధ్యం అయ్యేది కాదని తమ తదుపరి తరానికి చెప్తుండడం నేను ఊహించుకుంటున్నాను. ప్రపంచ వేదికపై స్వతంత్ర భారత ఆదర్శాలను మన భావితరాలు చరితార్థం చేస్తాయి. జాతిపిత మహాత్మాగాంధీ సందేశాన్ని ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. స్వరాజ్యం మనని నాగరికులను చెయ్యకపోతే, మనను పవిత్రులను చేసి మన నాగరికతకు స్థిరత్వం ఇవ్వకపోతే ఆ స్వరాజ్యానికి ఎటువంటి విలువ లేదు. మన రాజకీయ వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా నైతికతకు అత్యున్నత స్థానం ఇవ్వడమే మన నాగరికత సారంలో అత్యంత మౌలికమైన విషయం అని బాపూజీ అన్నారు. గాంధీజీ కన్న కలలను సాకారం చేస్తామని ఈరోజు మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం. ఆయన సూచించిన సత్యం, అహింస అనే విలువలు ప్రపంచం యావత్తుకు ఎప్పటికీ కీలక మంత్రాలుగా పనిచేస్తాయి. హక్కులు, బాధ్యతలు నాణానికి రెండు వైపులని ఆయన మనకి నేర్పారు. మన కర్తవ్య నిర్వహణ ద్వారానే మనకు హక్కులు సంప్రాప్తిస్తాయి అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆయన నేర్పిన పాఠాలను కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. మన తోటి మనుషుల పట్ల మాత్రమే కాక మన నదులు, పర్వతాలు, చెట్లు, చేమలు, పశు పక్షుల పట్ల కూడా మనం కరుణ పెంచుకోవాలి అని గుర్తు చేసుకోవాలి. వాతావరణ మార్పులపైన పోరాటానికి మనమందరం మనవంతు కృషి అందించాలి. ఈ విషయంలో 2 అత్యుత్తమమైన ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి భారత్ మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని ఒక ప్రజా ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు మరింత చురుకుగా పనిచేసేలాగా వ్యక్తులు, సమాజాలకు స్ఫూర్తినందిస్తోంది. గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు మన తల్లుల ఆత్మీయతకు, ప్రకృతిమాత ప్రేమకు నివాళిగా ఏక్ పేడ్ మాకే నామ్ అనే మరొక ఉద్యమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. 80 కోట్ల మొక్కలు నాటాలన్న ఈ కార్యక్రమ లక్ష్యాన్ని నిర్ణీత గడువుకు ఎంతో ముందుగానే సాధించడం విశేషం. ప్రజలు తమ సొంత ఉద్యమాలుగా, లక్ష్యాలుగా భావించే ఇటువంటి సృజనాత్మకమైన ఉద్యమాల నుంచి ప్రపంచం ఎంతగానో నేర్చుకోవచ్చు. ప్రియమైన సహపౌరులారా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు. మన సరిహద్దులకు కావలిగా నిలిచిన సైనికులకు, దేశ భద్రత కోసం సరిహద్దుల లోపల కృషి చేస్తున్న పోలీసు, పారామిలిటరీ సిబ్బందికి కూడా నా శుభాకాంక్షలు. న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, మన విదేశీ దౌత్య కార్యాలయాల్లో సిబ్బందికి కూడా నేను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ మీకు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.